ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని, నరుడి దృష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్ చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం విడిపో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నన్ను బాధించాయని, తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని మంత్రిగా చెబుతున్నా ఒక్క థియేటర్లో కూడా పవన్ సినిమా విడుదల కాదన్నారు. పవన్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని, రాజకీయ అనుభవం లేకనే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో తెలియదు కానీ ఆయన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో నష్టపోయామని, తెలంగాణ వచ్చాక కేసీఆర్ వల్ల నష్టపోయామని అన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని తెలిపారు. చిరంజీవి సూపర్ మ్యాన్, ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదని, పవన్ కళ్యాణ్ అన్ని తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో హైదరాబాద్ ఆదాయం అంతా విశాఖ, కాకినాడ, తిరుపతికే వాడుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు దిష్టి కాదు, ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ తాగారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే బలుపుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. తెలంగాణ వాళ్ళ దృష్టి దాటి కోనసీమను కొబ్బరి చెట్లు ఉండాలని పోయినాయి అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్, నీకు రోజు హైదరాబాద్ ఏం పని, నీకు ఏం పని హైదరాబాద్? తెలంగాణ వాళ్ళు మేము దృష్టి దాకిస్తుంటే కోనసీమనే దెబ్బతిన్నా అని చెప్తున్నావు. ఏం అహంకారంతో మాట్లాడుతున్నాను? ఈ మూవీస్ ఉన్నా కానీ ఏదున్నా కానీ ఆదరించి ఫ్లాప్ అవుతున్నా కానీ కూడా చూస్తున్నాం హిట్ చేయాలని చెప్పి. అయినా కానీ నువ్వు తెలంగాణ వాళ్ళ రోజు వచ్చేదేమో హైదరాబాద్, ఆకులు పెట్టుకున్నదేమో హైదరాబాద్. నీ
రామ్ చరణ్ గారు అత్తగారు ఊరేమో తెలంగాణ, అల్లు అర్జున్ అత్తగారేమో తెలంగాణ. తెలంగాణ పిల్లలు కావాలి, తెలంగాణ ఆస్తులు కావాలి. కానీ తెలంగాణ వాళ్ళ ప్రజలు నీకు దృష్టి దాటించి కోనసీమలంతా నాశనం చేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? క్షమాపణ చెప్పాల్సిందే, లేకుండా ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తాను. నీకు అంత దమ్ము ఉంటే మగవాడిగా నన్ను చెప్పుకుంటావు కదా, ఇండివిజువల్గా నిలబడి నీ జనసేన అందరినీ నిలబెట్టుకుని వచ్చేసారి ఎన్ని సీట్లు వస్తే చూసుకోవాలి. కానీ మా పైన మాత్రం స్టేట్మెంట్ ఇస్తే మాత్రం మేము ఊరుకోము. మీరు తల దాచుకునే దానికి వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు. జగన్ గెలుస్తేనేమో మీరు వచ్చి ఇక్కడ ఉంటారు, మీరు గెలుస్తేనేమో వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటారు. తల దాచుకునే దానికేమో హైదరాబాద్ అవసరం. కానీ మా పైన ఇట్లాంటి మీరు వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎవరైనా ఉండని ఊరుకునేదే లేదని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా వచ్చిండు హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఎక్కడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఎక్కడ తగులుతుంది? ఏం తెలియదు అది. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెమ్మడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. ఇప్పుడు వాస్తవానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దృష్టి పెట్టారని, నరుడి దృష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్ చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి, నరుడి దృష్టికి నల్లరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి, వాళ్ళే ఇక దానికి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను చెప్తున్నా ఈ మాట. పవన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నాయకులు ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఇంకా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అయితే తెలంగాణపై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. గత 2-3 రోజులుగా కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇటు మంత్రులు కానివచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానివచ్చు, పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తా ఉన్నారు. ఆయన ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి కూడా విమర్శిస్తా ఉన్నారు. అదేవిధంగా తన సోదరుడు చిరంజీవికి ఉన్న
ఏదైతే గతంలో ఉన్నటువంటి ఓపిక పవన్ కళ్యాణ్కి లేదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు. ఆయన తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్ముకొని వెళ్లాల్సిందే, తెలంగాణలో ఎందుకు విమర్శిస్తా ఉన్నారు అని చెప్పి కూడా విమర్శలు వెలువెచ్చుతున్నాయి. తాజాగా ఆయనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను మంత్రి ఖండించడం జరిగింది. వెంటనే బేషరతుగా ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆయన క్షమాపణలు చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించడం జరిగింది. ఆయన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆయన సినిమాలు 1-2 రోజులు కూడా ఆడవు తెలంగాణలో, క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలు అసలే ఆడవు తెలంగాణలో, ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తా ఉన్నానని చెప్పి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. గతంలో ఏదైతే గత 60 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు ఏ విధంగా బాధపడ్డామో, సో ఇప్పుడిప్పుడే అవన్నిటినీ కూడా ఫ్లోరైడ్ నీళ్ల నుంచి మొదలుకుంటే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కానివచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల విషయంలో కానివచ్చు, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తా ఉన్నాము. సో ఈ తరుణంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని చెప్పి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ కు హైతవు పలికినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే తెలంగాణ ఏర్పాటై 13 ఏళ్ళు అయింది. తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఇట్లాంటి వ్యాఖ్యలు సరికాదు అని చెప్పి కూడా మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడిగా ఉన్నాడు, ఏపీ డిప్యూటీ సీఎం గా ఆయన ఒక పదవిలో ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి వారి రాష్ట్రంలో వారి ప్రజల మెప్పు కోసము పక్క రాష్ట్రంపై ఇట్లాంటి నిందలు వేయడము, సో ఇట్లా ఏదైతే 2 రాష్ట్రాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరికాదు, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి ఇట్లా మాట్లాడడం, వెంటనే బేషరతుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఆయనకు సూచించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను అయితే ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కొనసాగుతా ఉంది. ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆయన వ్యాఖ్యలను విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణపై తెలంగాణ నేతలు, తెలంగాణ ప్రజలు దృష్టి పెడితే మరి తెలంగాణలో ఆస్తులు ఎందుకు కూడా పెట్టుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తేనే మీ సినిమాలు ఆడతాయని చెప్పేసి కూడా ఇప్పటికే నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అయితే తీవ్రంగా ఆక్షేపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన సినిమాలపై ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఒకవైపు ఇటు తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలు ఏవైతే రాబోయే రోజుల్లో విడుదల కాబోతా ఉన్నాయో వాటిని విడుదల అప్పుడు ఖచ్చితంగా వాటిపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన ఏ సందర్భంలో చేసినా కూడా అవి సరికావని చెప్పేసి కూడా ఇటు కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. ఆయన తెలిసి మాట్లాడా లేదంటే తెలియక మాట్లాడా అని చెప్పి కూడా మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆయన ఒకవేళ తెలంగాణ ప్రజలపై తెలిసి మాట్లాడితే తెలంగాణ ప్రజలపై ఆయన ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు చేశారు, సో అట్లాంటి వ్యాఖ్యలు సరికాదు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక సినిమా నటుడు, ఇట్లాంటి ఒక పార్టీకి అధినేత ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి కూడా ఇటు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఆయన సినిమాలపై ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా సినిమా టికెట్ల పెంపు అంశంలో కావచ్చు, ఇతర అంశాల విషయంలో కావచ్చు, సినిమాటోగ్రఫీ మంత్రి ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజల మనస్సును గాయపరిచాడు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పేంత వరకు కూడా వదిలిపెట్టమని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితిని చూస్తా ఉంటే ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అన్నటువంటి డిమాండ్లు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. రాజు, ఇటు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అటు టీడీపీ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? ఇప్పటికైతే ఇక్కడి నుంచి అయితే ఎట్లాంటి స్పందన రాలేదు. ఆయన అట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఇప్పటికే అక్కడ ప్రతిపక్ష పార్టీల నుంచి, ఇప్పటికే వైసీపీ పార్టీ నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి ఇప్పటికే ఆయనకు విమర్శలు వస్తా ఉన్నాయి. తాజాగా తెలంగాణ నేతల నుంచి కూడా పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఎందుకంటే ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఒక సినిమా నటుడిగా ఉన్నారు. ఆయన 2 రాష్ట్రాల్లో కూడా ఆయన సినిమాలను ప్రజలు ఆదరిస్తారు. అట్లాంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి
పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా ఆయన సినిమాలపై ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది. అదే విధంగా గతంలో ఏదైతే ఒక పార్టీ అధినేతగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయలేదు. రెండు ప్రాంతాలను కూడా సరిసమానంగా చూశారు. ఎక్కడ కూడా ఎవరిని ఇట్లా మాట్లాడిన సందర్భాలు లేవు అని చెప్పేసి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా చిరంజీవిని పొగిడాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మంత్రి కోమటిరెడ్డి చిరంజీవి సూపర్ మ్యాన్ అని చెప్పేసి కూడా అదే విధంగా కానీ పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు తెలియడం లేదని చెప్పేసి కూడా మంత్రి కోమటిరెడ్డి చెప్పిన పరిస్థితి చూసాము. 60 ఏళ్ళు మేము చాలా బాధపడ్డాము. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే తెలంగాణలో ఉన్నటువంటి కష్టాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అన్ని కూడా అధిగమించుకుంటూ ఇప్పుడిప్పుడే మేము డెవలప్ అవుతున్నామని చెప్పి రాష్ట్రం పరంగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. హైదరాబాద్ కు వచ్చినటువంటి ఏదైతే ఇట్లాంటి నేతలు హైదరాబాద్ లో ఆస్తులు అమ్ముకొని వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇతర నేతలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారని చెప్పేసి కూడా మంత్రి కోమటిరెడ్డి అయితే ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయినప్పటికీ ఇప్పుడిప్పుడే మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతా ఉన్నాము. సో ఇట్లాంటి వ్యాఖ్యలు పక్క రాష్ట్రంలో చెందినటువంటి నాయకులు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఉందో ఇది రెండు రాష్ట్రాల మధ్య ఏదైతే ఉద్రిక్తతలను ఇంకా పెంచడం, అదే విధంగా సమరస్యంగా ఉన్న ప్రజల మధ్య విభేదాలు చేయడం, అదే విధంగా వారి రాజకీయ లబ్ధి కోసం ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి కూడా విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మంత్రి కోమటిరెడ్డి మాత్రం ఖచ్చితంగా తన సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నేరుగా ఆయన విమర్శలు చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమాలపై తెలంగాణలో ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. అదే విధంగా ఆయన క్షమాపణ చెప్పే వరకు కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అన్న డిమాండ్ పెద్ద ఎత్తున చేసే. థ్యాంక్ యూ రాజు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని, నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అన్నారు. పవన్ చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. రైట్, పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ప్రజల యొక్క కన్ను కోనసీమ ప్రజలపై, కోనసీమ సంబంధించినటువంటి పచ్చదనంపై పడడం వల్లనే కోనసీమలో పచ్చదనంగా ఉన్నటువంటి కొబ్బరి చెట్ల తలలు తెగిపడ్డాయి. నరుడు దృష్టి మొత్తం కూడా మాడి మసైపోతారంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. వెంటనే ఒక డిప్యూటీ సీఎంగా ఉండి, ఒక పార్టీ అధ్యక్షులుగా ఉండి, మరోవైపు ఒక సూపర్ స్టార్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రకంగా తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే మాత్రము పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. వీరితో పాటు చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్సీలు, మరోవైపు ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎదిగిన తీరు చూసాం, తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి చూసాం, తెలంగాణ రాష్ట్రంలో ఆయన నడుస్తున్నటువంటి సినిమాలు చూసాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ఆదరణ గతంలో చూసాం. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి విషయాలపై ఏ రకంగా వ్యాఖ్యలు చేస్తాడు, ఇదంతా కూడా సహించరానిటువంటి పదాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలోకి పవన్ కళ్యాణ్కి రానిచ్చే ప్రసక్తే లేదు, అతని సినిమాలు ఆడించే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అతను క్షమాపణ
చెప్పకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఘాటుగా స్పందించాడు. ఇప్పటికే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై కూడా వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా అతను కూడా డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు, చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, కొంతమంది రాజకీయ నేతలు ఏ తరహాలో అయితే తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా, తెలంగాణ భాషను, తెలంగాణ యాసను కించపరిచే విధంగా మాట్లాడారో, ఇప్పుడు కూడా రాష్ట్రం విభజన చెంది దాదాపు 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను అగ్గి రాజేసే దిశగా ఉన్నాయి కాబట్టి వెంటనే పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ ఎవరైనా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టారు అంటూ కూడా ఇప్పటికే చాలా మంది నేతలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే తరహాలో హెచ్చరిక కూడా జారీ చేశారు. మరి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరి ఈ కోమటిరెడ్డి స్పందించారు, చాలా మంది మంత్రులు స్పందించారు, కానీ ఇప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందించలేదు. ఇప్పటికైనా మరి పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? పవన్ కళ్యాణ్ గోదావరి జలాల సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లు, పచ్చదనం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టి పడడం వల్లనే మొత్తం కూడా నాశనం అవుతాయని ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి ఉపసంహరించుకుంటారా లేదా అన్నది కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ భాషను, యాసను కించపరుస్తూనే ఉన్నారు. గతంలో మనం చూసాం అదే తరహాలో ఏదైతే రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు జరిగినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ భాషను, తెలంగాణ ప్రజల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఒక సూపర్ స్టార్ గా ఎదిగి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రకంగా ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తాడు? వెంటనే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ అభిమానులు కావచ్చు, తెలంగాణ ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఈ యొక్క పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ దుమారం మీద లేపుతారని చెప్పవచ్చు. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. రెండో రోజు పార్లమెంట్ సమావేశాల్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. ఎస్ఐఆర్ పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపడ్డాయి. లోక్సభ, రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకొచ్చారు. దీంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. Government will bring the bill in the present Now, honourable members, on behalf of this August House, I have great pleasure in welcoming His Excellency. Parliamentary committee has come. You please sit on your. I am calling him. You let me complete this welcoming them. A delegation has come. I am going to read we are welcoming them. A delegation from Georgia has come. Chairman of the Parliament of Georgia and members of the parliamentary delegation who are on a visit to India as our honored guests. I have a point. No, there is so much of disturbance.